రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా నడుస్తుంది. దానికి కౌంటర్లు మన జగ్గారెడ్డి గారు ఇస్తున్నారు. నువ్వెంతరా నీ బతికెంత అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే చర్చలు నడుస్తున్నాయి. ఆయనేమో ముఖ్యమంత్రిని రండా అంటాడు, నా కొడుక అంటాడు. దానికి రిలేటెడ్గా వీళ్ళు కూడా అట్లనే మాట్లాడడం అసలు ఏంటండి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? నరేంద్ర మోడీ యుద్ధ విరమణ చేసిండు. బీజేపీ పరిస్థితి తెలంగాణ మళ్ళీ లేస్తట్టుగా లేదు. నేను బీజేపీ పోయే కానీ బీజేపీ ఉన్నని తిట్టాలి. రెండు లాభాలు అవుతాయి. నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టినావు, వేసింది రేవంత్ రెడ్డి గారు అంత ఫిక్సింగ్ నరేంద్ర మోడీతో ఫిక్సింగ్ అయి చేసింది. బీజేపీని గెలిపించింది ఆయన. ఇప్పటికి తెలంగాణలో ఒకటి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చంటారు. స్పేస్ అవుతుంది. ఆ స్పేస్ ఎవరికి ఉంటుంది అంటే తీర్మాన్ మల్లయ్యకో, కల్వకుంట్ల కవితకో, కొంచెం హిస్టరీని చెడగొట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి 400 ఎకరాల భూములని కుదబెట్టి 20 కోట్లు తీసుకొచ్చారు. ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పాలి, మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. మళ్ళీ కూడా 1,75,000 భూములని ఇప్పుడు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు ఆమె ప్రెస్ మీట్ అనేది ఫోన్ అడిగితే చెప్తారుగా, ఇవాళకి నీ ఫోన్ చెక్ చేస్తే సువిధ నంబర్ ఉంటుందా ఈ డ్రామాలని అంటే జస్ట్ ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టేది. ఏ దొంగలంతా నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పక్కా జాక్సన్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా నడుస్తుంది. దానికి కౌంటర్లు మన జగ్గారెడ్డి గారు ఇస్తున్నారు. నువ్వెంతరా నీ బతికెంత అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే చర్చలు నడుస్తున్నాయి. ఆయనేమో ముఖ్యమంత్రిని రండా అంటాడు, నా కొడుక అంటాడు. దానికి రిలేటెడ్గా వీళ్ళు కూడా అట్లనే మాట్లాడడం అసలు ఏంటండి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇవాళ బీజేపీ అధ్యక్ష పదవి రేస్లా ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల రాజేందర్ కు రావాలని చెవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ వాళ్ళ వ్యూహం. ఈరోజు విశ్వేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి చేయబట్టి గెలిచిండు. ఎట్లా గెలిచిండు అని నేను చెప్తా. సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే, తాండూరుకి వెళ్ళి ఎమ్మెల్యే. వాళ్ళ మహేందర్ రెడ్డి వాళ్ళ అన్న భార్య సబితాయన రెడ్డి ఎక్కడికి వెళ్ళి మహేశ్వరికి చేవెళ్ళ వాళ్ళ కబ్జా అంటే చేవెళ్ళ, తాండూరు, వికారాబాదు, మహేశ్వరం ఈ 4 అసెంబ్లీలో వాళ్ళు పవర్ఫుల్. ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి చెవెళ్ళకి నిలబడాలన్నా, మల్కాజీకి నిలబడాలన్నా, చెవెళ్ళకి నిలబడితే గన్ షాట్ గెలిచేది. మరి చెవెళ్ళ విశ్వేశ్వర రెడ్డి గెలవాలి. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి ఈటల రాజేందర్ చుట్టం. అక్కడ గెలిపేనికి ఆమెను ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు. ఇక్కడ నాన్ లోకల్ ఆమె ఈవెన్ ఎట్లా పెడతావు, ఇక్కడ ఇంతమంది ఉన్నాక ఎక్స్ఎంపీలు అంతా ఉన్నాక ఎట్లా గెలుస్తావు అని చెప్పేసి వాళ్ళు మొత్తం క్యాడర్ మొత్తం రివర్స్ చేసింది. ఈటల రాజేందర్ అక్కడ గెలిచింది. ఈటల రాజేందర్ గెలిపేనికి వేసిన ఎత్తుగడ ఇది నంబర్ 1. అంటే ఈ ఎత్తుగడ వేసింది రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు. అంత ఫిక్సింగ్ నరేంద్ర మోడీతో ఫిక్సింగ్ అయి చేసింది. బీజేపీని గెలిపించింది ఆయన. ఈడ ఎవ్వరు బీజేపీ వాళ్ళు మేము గెలిచినాం, మేము తురుంకాలం, మేము తోపులం అని నీకు లేదు. ఈడ ఎమ్మెల్యేని గెలిపించింది ఆయన, ఎంపీలను గెలిపించింది ఆయనే. సరేనా? ఓకేట, ఈయన గెలిపించింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి అంటాడు బీజేపీతో చేతులు కలిపిండు అనే ప్రశ్న వాస్తవము. కాంగ్రెస్లో పెద్ద చర్చ జరుగుతుంది, రేపు పోదామని. ఈలోపు అక్కడ ఏమైంది, నరేంద్ర మోడీ యుద్ధ విరమణ చేసిండు. బీజేపీ పరిస్థితి తెలంగాణ మళ్ళీ లేస్తట్టుగా లేదు. నేను బీజేపీ పోయే కానీ బీజేపీ ఉన్నని తిట్టాలి. రెండు లాభాలు అవుతాయి. నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టిన మునగానిగా ఈటల రాజేందర్ మిగిలాలి. రేవంత్ రెడ్డి తిట్టిన మునగానిగా ఈటల రాజేందర్ మిగిలాలి. రేవంత్ రెడ్డి నేను మాత్రమే తిడుతున్నా, నాకు బీజేపీ అధ్యక్ష పదవి అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ఈటల రాజేందర్. ఓకేనా? నంబర్ 1, బీజేపీలో నన్ను టార్గెట్ చేసిందని చెప్పుకోనికి రేవంత్ రెడ్డికి లాభం. ఇంకోటి, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్ కూడా కవిత కూడా రేవంత్ రెడ్డిని తిట్టించుకుంటుంది. మ్యాక్స్ ఫిక్సింగ్ తిట్లు ఇవి మీకు, ఇవన్నీ మ్యాక్స్ ఫిక్సింగ్. మళ్ళీ జగ్గారెడ్డి అక్కడికి వెళ్ళి వస్తాడు. జగ్గారెడ్డిది ఏమున్నది, జగ్గారెడ్డికి ఆయన మీద ప్రేమ కాదు, ముఖ్యమంత్రితో పనులు ఏవో ఉంటాయి, దానికోసం నేను నీకున్నా. ముఖ్యమంత్రి ప్లేస్లో ఎవరు ఉంటే ఆయనకు సపోర్ట్గా ఉంటాడు. ఎవరున్నా ముఖ్యమంత్రికి జగ్గారెడ్డి అంటే ఆయన ఫ్యాన్గా ఉంటాడు ఇక అంతే. కాబట్టి జగ్గారెడ్డిని ఇటు ప్రయోగించారు. ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్. అంటే మోడీ పాకిస్తాన్ యుద్ధం ఎట్లనో
వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం కూడా గదే. సరే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఒకటి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చు అంటారు. ఇప్పుడు ఒక స్పేస్ అవుతున్నది. ఆ స్పేస్ ఎవరికి ఉంటుంది అంటే కొంచెము తీర్మాన్ మల్లయ్యకో కల్వకుంట్ల కవితకో కొంచెం హిస్టరీని చెడగొట్టుకున్న వాళ్ళకి అవకాశాలు, కొంచెము నిజాయితీ గల్లోళ్ళు, కొంచెం తెలంగాణకు ఉన్నోళ్ళు, కొంచెం సోషల్ జస్టిస్ అంటే మన వాళ్ళు దాని తరపున నిలబడేటోళ్ళు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్పేస్ అవుతున్నది. ఎవరు ఏ లీడర్షిప్ అయినా కూడా జనానికి నమ్మకం లేదు. అట్లాని ఆల్రెడీ పోటీ చేసి వాళ్ళు ఇది చేసుకున్నప్పుడు ఇది లేదు. ఇంకో నేను ఒకటి ఇతరాంధ్ర విషయంలో ఒకటి చెప్తున్నా. ఆయన అమెరికన్ హెల్త్ ఉన్నప్పుడు ఇవి కిట్లు పంపిణీ చేసిండ్రు, కరోనా కిట్లు. దానిపైన రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు కూడా స్కామ్ జరిగింది, మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఎవడేందో అనేది తెలుస్తుంది. ఈయన ఇయర్ అయినా చేయరు. నిజంగా ఫైట్ అయితే దాని మీద వేయాలి, ఎంక్వైరీ 1000% పోతా, డౌటే లేదు అక్కడ. అయితే వీళ్ళందరూ కూడా ఒక ఫిక్సింగ్ లెక్కనే వీళ్ళందరూ మ్యాథ్స్ ఫిక్సింగ్ లెక్కన ఫైట్ నడిచింది, కానీ ఒరిజినల్ ఫైట్ అయితే వీళ్ళది కాదు. లోపల రాజకీయం వేరే ఉంది ఇంకా. ఓకే. అండ్ ఇప్పుడు సంవత్సరంన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉంది చెప్పిన యాంగర్గా ఉన్నది. 68% యాంగర్గా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కోపంగా ఉన్నది. కాబట్టి ఆయన వాంటెడ్లీ చేసిండు, బీజేపీని లేపనికి ట్రై చేసిండు. బీజేపీ జాకిలు పెట్టి లేచినా ఇక మన నరేంద్ర మోడీ మన పాకిస్తాన్ దెబ్బకి ఎవడు ఓటేయడు, అయిపోయింది. జాతినే కొట్టింది కదా. ఇగో దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటేయమంటారు. నువ్వు దేశాన్ని కొట్టినావు, ధర్మాన్ని కొట్టినావు, నీకెందుకు రా ఓటు అని అంటది. ఇక అవును కదా, ఈ 2 స్లోగన్లే కదా వాళ్ళది, దేశం కోసం ధర్మం కోసం. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక పిచ్చోడు, ఆయన యూట్యూబ్ ఛానలే, ఆయన పేరు గిరీష్ దారమోని. ఆయన 500 రూపాయలు పెట్రోల్ అయినా కొనాలే దేశం కోసం ధర్మం కోసం అన్నాడు. 500 లీటర్ పెట్టుకున్నాక ఏముంటుంది చెప్పు. లాస్ట్ దేశం కోసం ధర 2 తీసుకపోయి పాకిస్తాన్ దగ్గర తాకట్టు పెట్టే. ఇక అయిపోయింది, బీజేపీ అయిపోయింది, నేలమట్టం అయిపోయింది. కాబట్టి వీళ్ళందరూ కథలు పడుతుంది ఇప్పుడు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మొన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి 400 ఎకరాల భూములని కుదబెట్టి 20 కోట్లు తీసుకొచ్చారు, ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పాలి, మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అండ్ ఇంకోటి మళ్ళీ కూడా 1,75,000 భూములని ఇప్పుడు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేసి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకు ఆమె ప్రెస్ మీట్ ఎందుకు ఫోన్ ఆడితే చెప్తుంది కదా. మీరు ఇద్దరు పార్ట్నర్స్ అని ఇప్పుడు చెప్పినా కదా కంపెనీ పేరు. మీ ఇద్దరు పార్ట్నర్స్ అయినా ఇవాళకి మీకు సంబంధాలు ఉన్నాయని నేను బాజాప్తా చెప్తున్నా. వ్యాపార సంబంధాలు మీకు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళకి నీ ఫోన్ చెక్ చేస్తే సుజన్ నంబర్ ఉంటుందా ఉండదా? ఈ డ్రామాలని ఏ దొంగలు అంతా దొంగలు చెప్తున్నా కదా సార్. కాంగ్రెస్ పార్టీలో అసలు ఎంతమంది రేవంత్ రెడ్డి మనసులో ఏమని ఉన్నా చెప్పానా? రేవంత్ రెడ్డి నెక్స్ట్ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కావాలని ఉంది 2000%. నేను ఉండాలి. ఆయన ఆల్రెడీ ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. కేటీఆర్ నువ్వే ముఖ్యమంత్రి, వచ్చేది ఉంటే ఛాన్స్ ఉంటే కవితనే అవుతుంది, ఆమె తర్వాతే నువ్వని అన్నాడు. అంటే వీళ్ళందరూ ఫిక్సింగ్ అయి ఉన్నారు. వీళ్ళు భూములు ఎక్కడ ఉన్నాయి, జాగాలు ఎక్కడ ఉన్నాయి, ఏ కుదబెట్టారు. మాస్టర్ పీస్లు ఈ 2 అడికోర్ బ్రాక్స్, సౌత్ గ్రూప్ అని కూడా అంటున్నాయి వీళ్ళను. సార్ ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్? అందరు అవుతారు. 50,000 మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు. తప్పేమున్నది? ఎంతమంది? ప్రజాస్వామ్యం అదే కదా. మీరు టీఆర్ఎస్ అయితే ఎవడైతారు? కేసీఆర్ అవుతారు, కేటీఆర్ అవుతారు, కవిత అవుతారు, హరీష్ అవుతారు. 4 వేరేవారైతే ఛాన్స్ లేదు కదా, వేరే ఛాన్స్ లేదు కదా. కాంగ్రెస్ లో అందరికి ఛాన్స్ ఉంది. ఎవడన్నా కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. మంచిది అది ప్రజాస్వామ్యంలో. 50,000 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. తప్పేంది అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ లేకుండా చెప్తున్నా. 50,000 సీఎం అభ్యర్థులు ఉన్నారు. అవుతారు, ఎవరన్నా అవుతారు. ఇష్టం ఇంకెప్పుడైనా ఎవరైతే మన లొంగలు అవుతారు, దేశభక్తులు అవుతారు, 420 గన్లు అవుతారు. దొంగ ఈసారి దొంగకు అవకాశం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ. ఒకసారి దొంగను కూడా చేసే అవకాశం ఇద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు చాలా టైం ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.